హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకే టాక్స్. ఈరోజు ఒక మంచి హిందీ హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో రిలీజ్ అయినటువంటి చోరీ 2. ఈ మూవీ 2021లో రిలీజ్ అయినటువంటి చోరీ అనే హర్రర్ మూవీకి సీక్వెల్గా వచ్చింది. సో ముందు పార్ట్ 1 మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ పార్ట్ 1 వీడియో ఎక్స్ప్లెనేషన్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇచ్చాను. సో ఫస్ట్ ఆ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైంలో ఒక చిన్న ఆడపిల్ల చెరుకు తోటలో తిరుగుతూ అమ్మ అమ్మ అంటూ తన అమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ టైంలో ఆ చిన్నపిల్లకి చిన్నపిల్లల ఆత్మల ఎదురుపడి అమ్మ పిలుస్తుంది అనడంతో ఆ చిన్నపిల్ల ఆ ఆత్మలనే ఫాలో అవుతూ చెరుకు తోట మధ్యలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళగా ఆ బావిలో నుంచి ఒక చైన్ వచ్చి ఆ పాప కాళ్ళకి చుట్టుకుని ఆ పాపను వెంటనే బావిలోకి లాగేస్తుంది. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే సాక్షి ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని కలిసి మాట్లాడగా ఆ ప్రిన్సిపాల్ సాక్షిని చూసి, మీరు అడిగినట్లు మీ కూతుర్ని ఇంటి దగ్గరే ఉంచి చదివించడం అనేది జరగని పని. స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్కి వచ్చి చదువుకోవాల్సిందే. ఇప్పటికే మీకు చాలా హెల్ప్ చేశాం. పోలీస్ ఆఫీసర్ సమర్ చెప్పాడు కాబట్టి మీకు ఇక్కడ జాబ్ కూడా ఇచ్చాం. మీరు సమర్ ఇంట్లోనే ఉంటున్నారని, సమర్ రెగ్యులర్గా వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారని, మీ మధ్య రిలేషన్ గురించి అందరూ కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయినా అది మీ పర్సనల్ మ్యాటర్ అని మేము ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే మీ కూతురికి మాత్రం అలా పర్మిషన్ ఇవ్వడం కుదరదు. స్కూల్కి వచ్చి చదువుకోవాల్సిందే అని అంటాడు. మరో పక్క మనకి మొదటి పార్ట్లో చూపించినటువంటి రాణి సాక్షి ఇంట్లోనే ఉంటూ సాక్షి కూతురైనటువంటి ఈశానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే రాణి అలా వంటగదిలోకి వెళ్ళగా ఈశాని రిమోట్ కారుతో ఆడుకుంటూ అలా పక్క రూమ్లోకి వెళ్తుంది. అయితే ఆ పక్క రూమ్లోని కిటికీలో నుంచి సూర్యరశ్మి వచ్చి ఈశాని మీద పడగా ఆ ఈశాని స్కిన్ మొత్తం కూడా ఎర్రగా అయిపోతూ కాలిపోతూ ఉంటుంది. అది చూసిన రాణి వెంటనే ఆ ఈశానిని పక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది. నిజానికి ఈశానికి సూర్యరశ్మి పడితే స్కిన్ ఎలర్జీ వచ్చి స్కిన్ కాలిపోతూ ఉంటుంది. అందుకే సాక్షి ఈశానిని ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంచుతూ ఇంటి దగ్గర నుంచే చదువుకోవడానికి పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. కానీ ప్రిన్సిపాల్ మాత్రం అందుకు ఒప్పుకోడు. దాంతో సాక్షి ఆ ఈశానిని సూర్యకాంతి పడకుండా జాగ్రత్తగా స్కూల్కి తీసుకుని వెళుతూ ఉంటుంది. అదే టైంలో ఒకరోజు వారికి 7 yearsకి హెల్ప్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ సమర్ అక్కడికి రావడంతో సాక్షి వెంటనే ఈశానిని తన రూమ్లో ఉండమని చెప్పి సమర్తో పాటు బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే స్టోరీ గతానికి అంటే 7 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. అంటే మొదటి పార్ట్ క్లైమాక్స్ దగ్గరకు వెళ్తుంది. మొదటి పార్ట్ ఎండింగ్లో సాక్షి భర్త మరియు తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన తర్వాత సాక్షి వెంటనే రాణిని కూడా తీసుకుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ ఆఫీసర్ సమర్ని చూసి, నేను నా భర్తని మరియు నా భర్త ఫ్యామిలీని కూడా చంపేశాను, లొంగిపోవడం కోసం వచ్చాను అని అంటుంది. దాంతో సమర్ అండ్ టీం వెంటనే చెరుకు తోట దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ సాక్షి భర్త డెడ్ బాడీ కానీ సాక్షి భర్త కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ కానీ ఏమీ ఉండవు. అలాగే ఎటువంటి క్లూస్ కూడా ఉండవు. దాంతో ఆఫీసర్ సమర్ ఆ సాక్షిని చూసి, ఇక్కడ ఎటువంటి డెడ్ బాడీస్ లేవు, క్లూస్ కూడా లేవు, సో నేను నిన్ను అరెస్ట్ చెయ్యలేను అని చెప్తూ ఉండగానే సాక్షికి పురుటి నొప్పులు వచ్చి హాస్పిటల్లో ఈశానికి జన్మనిస్తుంది. అప్పటి నుంచి కూడా సమర్ ఆ సాక్షికి హెల్ప్ చేస్తూ తనకు చెందిన ఫ్లాట్లోనే సాక్షి, ఈశాని మరియు రాణీలు ఫ్రీగా ఉండనిస్తాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. సాక్షి ఆ సమర్తో మాట్లాడుతూ, నా భర్త బ్రతికి ఉంటే నా కూతురు ప్రమాదంలో ఉన్నట్లే, తను వెతుక్కుంటూ వచ్చి నా కూతుర్ని చంపేస్తాడు అని చాలా భయపడుతూ ఉంటుంది. మరోపక్క ఈశాని ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఒక భయంకరమైన రూపం ఈశాని ముందు ప్రత్యక్షమయ్యి ఆ ఈశానిని హిప్నటైజ్ చేయడంతో ఈశాని ఎక్కడికి వెళుతుందో కూడా తెలియకుండా అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో అది చూసినటువంటి రాణి వెంటనే ఆ ఈశానిని ఆపడానికి ఈశాని వెనకాలే వెళుతూ ఉంటుంది. అయితే నిజానికి ఒక గ్యాంగ్ ముందుగానే ఆ వీధిలోకి వచ్చి ఈశాని కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో ఆ గ్యాంగ్ వెంటనే ఈశానిని మరియు రాణిని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు.
ఆ తర్వాత సాక్షి మరియు సమర్లో ఇంటి లోపలికి తిరిగి వచ్చి ఈశాని మరియు రాణిలో కనిపించకపోవడంతో వెంటనే వారి కోసం వెతకడం మొదలు పెడతారు. అయితే సీసీటీవీ వీడియోస్ ని చెక్ చేసిన సమర్ సాక్షిని చూసి, మీ ఏరియా ఏటీఎం సీసీటీవీ వీడియోలో నీ భర్త ఊరికి చెందిన సర్పంచ్ ఒక గ్యాంగ్ తో వచ్చి ఈశాని మరియు రాణిలను తీసుకుని వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంది అని చెప్పడంతో సాక్షితో పాటు సమర్ అండ్ టీం కలిసి సాక్షి భర్త గ్రామంలోని చెరుకు తోట దగ్గరికి చేరుకుని చుట్టూ వెతుకుతూ ఉంటారు. అదే టైంలో కొంతమంది మగపిల్లలు సమర్ అండ్ టీం మీద రాళ్లు విసురుతూ ఉంటారు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ లో సాక్షి భర్త చనిపోయాడు అని అందరూ అనుకుంటారు, కానీ సాక్షి భర్త రాజ్ బీర్ బ్రతికే ఉండడంతో రాజ్ బీర్ అక్కడికి వచ్చి ఆ సాక్షిని కొట్టి సీక్రెట్ గా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో సమర్ సాక్షి కోసం ఆ చెరుకు తోట మొత్తం వెతుకుతూ ఉంటాడు, కానీ సాక్షి ఎక్కడా కూడా కనిపించదు. నిజానికి సాక్షిని ఆ చెరుకు తోట కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న సొరంగంలో ఈడ్చుకుంటూ ఒక సీక్రెట్ ఏరియాకి తీసుకుని వెళ్తారు. అక్కడ గ్రామ సర్పంచ్ అయినటువంటి తావు తన తండా వారిని చూసి, ఈ మహిళ కోసం మనం 7 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈ మహిళ మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఇక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు మనం ఈ మహిళ కూతుర్ని మన నాయకుడైనటువంటి ప్రధాన్ జీకి సమర్పించబోతున్నామని అంటాడు. ఆ వెంటనే అక్కడ ఉన్న మంత్రగత్తె అయినటువంటి దాసి అనే మహిళ ఒక సొరంగంలో ఉన్న సీక్రెట్ డోర్ దగ్గరకు వెళ్లి చిన్న కిటికీని ఓపెన్ చేయగా ఆ కిటికీలో నుంచి ఒక వ్యక్తి ఏదో చెప్తాడు. అది విన్న దాసి వెంటనే సర్పంచ్ చెవులో ఏదో చెప్పడంతో సర్పంచ్ వెంటనే అందరినీ చూసి ప్రధాన్ జీ అంగీకరించాడు. ఇప్పటి నుంచి 3 రోజుల పాటు ఎవరో కూడా పొలిమేర దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అలాగే బయటి వాళ్ళు కూడా లోపలికి రాకూడదు. 3 రోజుల తర్వాత ఈ రాజ్బీర్ భార్యని ఇక్కడే తల నరికి నరబలి ఇచ్చి ఆ వెంటనే రాజ్బీర్ కూతుర్ని మన ప్రధాన్ జీకి సమర్పించబోతున్నాం. రాజ్బీర్ ని తిరిగి మళ్ళీ మన తెగలోకి చేర్చుకుంటున్నాము అని అంటాడు. ఆ వెంటనే సాక్షి మరియు ఈశాలను ఆ సొరంగంలో ఉన్న వేరువేరు గదుల్లో బంధిస్తారు. అలా బంధించే టైంలోనే అక్కడ పిల్లలు ఒక టార్చ్ లైట్ ని సాక్షి దగ్గర మర్చిపోయి వెళ్లిపోవడంతో సాక్షి ఆ టార్చ్ లైట్ ని తనతో పాటు ఉంచుకుంటుంది. ఈశానికి కాపలాగా షలీన్ అనే ఒక పిల్లవాడు కాపలాగా ఉంటాడు. తను ఆ ఈశానితో మాట్లాడుతూ, మా అమ్మకి నాతో పాటు ఒక అమ్మాయి కూడా పుట్టింది, కానీ ఇక్కడ వాళ్ళకి ఆడపిల్లలు అస్సలు నచ్చరు, అందుకే మా అమ్మని నా చెల్లెల్ని ఇద్దరిని కూడా చంపేశారు. అప్పటి నుంచి దాసి అమ్మని నన్ను పెంచుతుంది అని చెప్తాడు. అదే టైంలో దాసి సాక్షి రూమ్ దగ్గరికి వెళ్ళి, నీ కూతురిలో ఏదో అతీత శక్తి ఉంది, అందుకే నీ కూతుర్ని ప్రధాన్ జీకి సమర్పించబోతున్నాము అని చెప్పి ఒక్కసారిగా తన రూపాన్ని క్షుద్ర శక్తి రూపంలోకి మార్చుకుని ఆ సాక్షిని భయపెట్టి నీ కూతురు గురించి మర్చిపో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే దాసి ఈశాని దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఒక కషాయాన్ని తాగించి 3 రోజుల పాటు నువ్వు ఈ కషాయాన్ని తాగుతూనే ఉండాలి అని చెప్పి ఆ వెంటనే వెళ్ళి ప్రధాన్ జీ డోర్ ఓపెన్ చేసి ప్రధాన్ జీ రూమ్ లోకి వెళ్ళి ప్రధాన్ జీ నోట్లో రక్తాన్ని పోసి బయటికి వచ్చేస్తుంది. మరోపక్క సాక్షి అతి కష్టం మీద తన రూమ్ లో నుంచి తప్పించుకుని ఆ అండర్ గ్రౌండ్ లో రకరకాల మార్గాలు ఉండడంతో ఎటు వెళ్లాలో తెలియక చుట్టూ తిరుగుతూ ఈశాని కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అక్కడ చాలా మంది మహిళలు ఇంకా ఆడపిల్లల ఆత్మలు ఉండడంతో అవి సాక్షికి ఎదురుపడి భయపెడుతూ ఉంటాయి. మరోపక్క ఈశాని దగ్గర కాపలాగా ఉన్న ఆ షాలీన్ కూడా పక్కకి వెళ్లడంతో ఈశాని కూడా తన రూమ్లో నుంచి బయటికి వచ్చేసి చుట్టూ తిరుగుతూ ఉండగా ఈశానికి కూడా చిన్నపిల్లల ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈశాని అతి కష్టం మీద ఒక దారిలో వెళ్ళగా ఆ దారి చెరుకు తోటలో ఉన్నటువంటి బావిలోకి దారి తీస్తుంది. దాంతో ఈశాని వెంటనే ఆ బావిలో నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ సూర్యరశ్మి వల్ల ఆ ఈశాని స్కిన్ కాలిపోతూ ఉంటుంది. అదే టైంలో ఈశాని తన రూమ్లో లేకపోవడం గమనించిన దాసి తనలోని క్షుద్ర శక్తిని బయటికి వదలగా ఆ క్షుద్ర శక్తి మొత్తం వెతికి ఈశాని బావి ద్వారా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని ఆ దాసికి చెప్పడంతో దాసి వెంటనే మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్ళి ఈశానిని తిరిగి మళ్ళీ సొరంగంలోకి తీసుకుని వచ్చేసి ఆ ఈశాని స్కిన్ కి వైద్యం చేస్తూ ఉంటుంది. నిజానికి ఈశానికి ఉన్నట్లే ఆ దాసికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే దాసి కూడా సూర్యరశ్మిలోకి వెళ్ళలేనట్లు ఎలర్జీ ఉంటుంది. దాంతో దాసి ఈశానికి ట్రీట్మెంట్ చేసి కషాయం తాగిస్తుంది. ఆ సమయంలోనే గ్రామ సర్పంచ్ అక్కడికి వచ్చి దాసిని చూసి ఆ చిన్న పిల్ల ఎలా తప్పించుకోగలిగింది, ఆ పాప ప్రధాన్ జీకి ఎంత అవసరమో తెలుసు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న దాసి నేను ఆ ప్రధాన్ జీ భార్యని, నాకన్నీ తెలుసు అని చెప్పి ఆ సర్పంచ్ని పంపించేస్తుంది. అదే సమయంలో సమర్ చెరుకు తోట మొత్తం వెతుకుతూ బావి మీద డౌట్ వచ్చి ఆ బావిలోకి దిగి ఆ బావిలో నుంచి సొరంగ మార్గంలోకి ప్రవేశించి మొత్తం వెతుకుతూ ఉంటాడు.
ఉంటాడు. ఆ టైంలోనే ఈశానికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆ దాసి ఈశానికి దగ్గరవుతుంది. ఈశానిని చూసి జాలి పడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఈశాని ఆ దాసిని చూసి ఏదైనా కథ చెప్తావా అని అంటుంది. దాంతో దాసి తన గతాన్నే కథగా చెప్పడం మొదలు పెడుతుంది. చాలా కాలం క్రితం ఒక రాజుకి తనకు మగపిల్లలు పుట్టాలి అనుకున్నాడు. కానీ ఒక ఆడపిల్ల పుట్టింది. దాంతో ఆడపిల్లంటే ఇష్టం లేని ఆ రాజు ఆడపిల్లని ఒక బావి దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఆడపిల్లకి సూర్యరశ్మి పడితే చర్మం కాలిపోతూ ఉంటుంది. అదే టైంలో ఒక గుహలో ఉండే ఒక ఆదిమానవుడు బయటికి వచ్చి ఆ చిన్న పాపని పెంచి ఆ తర్వాత ఆ చిన్న పాపనే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ పాప పెరిగి పెద్దయిన తర్వాత ఆ మహిళ సేవలకు మెచ్చి ఆ మహిళకి ఒక శక్తివంతమైన శక్తిని కూడా ఇచ్చాడు. ఆ గుహలో ఉండే ఆదిమానవుడు నీకు కూడా అతీతమైన శక్తిని ఇవ్వబోతున్నాడు. అందుకు నువ్వు నేను చెప్పినట్లుగానే చెయ్యాలి అని చెప్పి కషాయం తాగిస్తుంది. మరోపక్క గుహలో తిరుగుతున్నటువంటి సాక్షికి ఇంతకు ముందు అక్కడ చనిపోయిన మహిళల ఆత్మలు కనిపించి వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయారో ఆ సాక్షికి తెలిసేలాగా చేస్తూ ఉంటారు. అప్పుడే సాక్షికి రాణి ఎలా చనిపోయిందో కూడా తెలుస్తుంది. నిజానికి రాణిని ఆ సాక్షి ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేసిన తర్వాత సాక్షి భర్త రాజ్బీర్ గొంతు కోసి చంపేసి రాణి బాడీని తీసుకుని వచ్చి ఆ బావిలో పడేసి ఉంటాడు. అదంతా తెలుసుకున్న సాక్షి ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో దాసి తాగుస్తున్న కషాయం వల్ల ఈశానికి కడుపు నొప్పి రావడంతో అది చూసిన దాసి మాత్రం ఆనందపడుతూ ఉంటుంది. మరోపక్క రాజ్బీర్ వెళ్లి సాక్షిని కొడుతూ నీ వల్ల నా ఫ్యామిలీ అంతరించిపోయింది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి దాసి వచ్చి సాక్షిని చూసి నీ కూతురు మెచ్యూర్ అయ్యింది, ఇప్పుడు నీ కూతుర్ని ఆ ప్రధాన్జీకి సమర్పించబోతున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న సాక్షి ఈశాన్ని కేవలం 7 ఏళ్ల చిన్నపిల్ల, తన ప్రాణాలకే ప్రమాదం, అలా చెయ్యకండి అని అంటూ ఉంటుంది. రాజ్బీర్ మాత్రం ఆ సాక్షిని చచ్చేలా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ టైంలో సర్పంచ్ మాత్రం తన తెగవారిని చూసి ఆ పాప పెద్దదయ్యింది, ఇప్పుడే ఆ ప్రధాన్జీ ఆ పాప రక్తాన్ని రుచి చూస్తాడు, ఈ రాత్రికే ఆ పాపని ప్రధాన్జీకి సమర్పించాలి, సో అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని అంటాడు. దాంతో దాసి వెంటనే ఈశానిని క్షుద్ర పూజకి రెడీ చేస్తూ ఉంటుంది. మరోపక్క కొన ఊపిరితో ఉన్న సాక్షి దగ్గరికి అక్కడ చనిపోయి ఉన్న మహిళల ఆత్మలు వచ్చి సాక్షి చుట్టూ తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాయి. ఆ ఆత్మల్లోనే రాణి ఆత్మ కూడా ఉంటుంది. ఆ రోజు రాత్రి పూజకి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉండగా ఈశాని ఆ షాలిన్ అనే పిల్లవాడిని చూసి నాకంతా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. షాలిన్ చనిపోయిన తన తల్లిని మరియు చెల్లిని గుర్తు చేసుకుని ఎలా అయినా ఈశానిని కాపాడాలి అని అనుకుంటాడు. కానీ అప్పటికే అక్కడికి దాసి వచ్చి ఈశానిని పూజ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే టైంలో రాజ్బీర్ వెళ్లి సర్పంచ్ని కలిసి నా భార్య సాక్షి తప్పించుకోవాలనుకుంది, బాగా కొట్టి వచ్చాను, ఈ పాటికి తను చనిపోయి ఉంటుంది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సర్పంచ్ మాత్రం అలా ఎందుకు చేశావు, నీ భార్యని అందరి ముందు తల నరికి చంపాలి, అప్పుడే మరోసారి ఎవరో కూడా మనల్ని ఎదిరించి పారిపోవడానికి ట్రై చెయ్యరు, ఇప్పుడు అది చనిపోయి ఉన్నా సరే దాన్ని తీసుకుని వచ్చి అందరి ముందు తల నరుకు అని చెప్పడంతో రాజ్బీర్ సాక్షి దగ్గరికి వెళ్తాడు. అదే టైంలో సొరంగంలో ఉన్న సమర్కి ఆ షాలిన్ కనిపించడంతో షాలిన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అంటాడు. షాలిన్ సమర్ని చూసి ఇక్కడ ఈ గృహలో ఒక ఆది మానవుడు ఉన్నాడు, అతను 100 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు, అతన్నే ఇక్కడ ఉన్నవారు దేవుళ్లా పూజిస్తూ ఉంటారు, అతని పేరే ప్రధాన్జీ, అతనికి శుద్ర శక్తులు కూడా ఉన్నాయి, అప్పుడప్పుడు ప్రధాన్జీ శక్తులు బలహీన పడుతూ ఉంటాయి, అప్పుడే ఆడపిల్లల్ని ప్రధాన్జీకి సమర్పిస్తారు, అది కూడా సూర్యరశ్మి అంటే పడనే మహిళల్ని మాత్రమే ప్రధాన్జీకి సమర్పిస్తారు, అలా సమర్పిస్తే ఏ ఆడపిల్ల బ్రతకడం నేనైతే చూడలేదు, ఒకవేళ బ్రతికితే ఆ ఆడపిల్ల నెక్స్ట్ దాసి అవుతుంది, ఆమెకు కూడా శుద్ర శక్తులు వస్తాయి అని అంటాడు. ఆ మాటలు విన్న సమర్ సమర్పించడం అంటే ఏమిటి అని అనగా దానికే షాలిన్ మాట్లాడుతూ సమర్పించడం అంటే పెళ్లి చేయడం, ఇప్పుడు ఈశాని ఆ ప్రధాన్జీకి సమర్పిస్తారు, వెంటనే ఆపకపోతే ఈశాని చనిపోతుంది అని అంటాడు. మరోపక్క దాసి మరియు తన గ్యాంగ్ కలిసి తంత్ర పూజలు చేసి ఈశానిని ఆ ప్రధాన్జీ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అదే టైంలో రాజ్బీర్ సర్పంచ్ చెప్పినట్లుగానే సాక్షి దగ్గరికి వెళ్లి స్పృహలో లేని సాక్షికి తాడు కట్టి ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా సాక్షిలోకి అక్కడ ఉన్న ఆత్మలన్నీ కూడా ప్రవేశించి ఆ సాక్షి పైకి లేచి ఆ రాజ్బీర్ ని చంపేస్తుంది.
ఆ వెంటనే సాక్షి మరియు సమర్లో కలుసుకోగా ఇద్దరూ కలిసి ఈశాని దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అయితే దారి మధ్యలో ఆ గ్రామం వారు వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో సమర్ ఆ సాక్షిని చూసి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు శాలిన్తో పాటు వెళ్లి ఆ ఈశానిని కాపాడు అని గ్రామస్తులతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. మరోపక్క దాసి క్షుద్ర పూజని పూర్తి చేసి ఆ ప్రధాన్జీ డోర్ ఓపెన్ చేసి ఈశానిని ఆ రూమ్లోకి పంపి డోర్ని క్లోజ్ చేస్తుంది. ఆ వెంటనే అక్కడికి వెళ్ళిన సాక్షి దాసి క్షుద్ర శక్తులకి అసలు ఏమీ భయపడకుండా దాసితో ఫైట్ చేసి ఆ దాసిని చూసి, ఇంత చేసినా నీకేం దక్కింది, ఇంతకాలం నువ్వు ఒక దాసిగా మిగిలిపోయావు, ఆ ఆది మానవుడు నిన్ను వాడుకుంటున్నాడు అని ఆ దాసిని పక్కకి నెట్టి ఆ ప్రధాన్జీ రూమ్లోకి వెళ్ళి ఈశానిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదంతా చూసిన దాసి మనసు కూడా కరిగిపోయి ఈశానిని కాపాడాలి అని అనుకుంటుంది. అదే టైంలో ప్రధాన్జీ తన మంత్రశక్తితో సాక్షిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది చూసిన దాసి తన దగ్గర ఉన్న క్షుద్ర శక్తితో ఆ ప్రధాన్జీని కొద్దిసేపు బలహీనపరిచి వెంటనే సాక్షి మరియు ఈశానిలను తీసుకుని బావి నుంచి బయటికి వచ్చేస్తుంది. మరోపక్క సమర్ని వెతుక్కుంటూ పోలీస్ బెటాలియన్ కూడా అక్కడికి రావడంతో సర్పంచ్తో పాటు గ్రామస్తుల్ని కూడా అరెస్ట్ చేస్తారు. అదే టైంలో సాక్షి, శాలిన్, దాసి మరియు ఈశానీలు కూడా బావి నుంచి బయటికి వచ్చేయగా సరిగ్గా అదే సమయంలో బావిలో నుంచి ఒక చైన్ వచ్చి సాక్షి కాలికి చుట్టుకుని బావిలోకి లాగేస్తూ ఉంటుంది. దాంతో ఆ సాక్షి వెంటనే దాసిని చూసి, నువ్వు పాపని తీసుకుని వెళ్ళిపో, వీడు బ్రతికి ఉన్నంత వరకు ప్రమాదమే, నేను వీలైతే వాణ్ణి అంతం చేస్తా అంటూ ఉండగానే ప్రధాన్జీ సాక్షిని బావిలోకి లాగేస్తాడు. అక్కడతో ఈ చోరీ 2 మూవీ స్టోరీ కూడా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే పార్ట్ 3 చూడాల్సిందే. పార్ట్ 3 ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇచ్చేస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, మీకు చోరీ 1 నచ్చిందా లేదా చోరీ 2 మూవీ నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.